నిన్న లక్ష్మీ పార్వతి మేడం, నేను అసలు ఆవిడ గురించి అసలు వాయిస్ చేయాలంటే నాకు చాలా చిరాకండి. ఆవిడ స్థాయి గురించి కాదు, కానీ ఆవిడ వ్యక్తిత్వం లేని తనానికి నాకు అసలు ఆవిడ గురించి వీడియోలు చేయడం నాకు నచ్చదు. ఆవిడ గురించి మాట్లాడాలంటేనే పంచమహాపాతకాలు చుట్టుకుంటే అని భావించే మనిషిని నేను. కానీ చాలామంది మేడం మీరు కొంచెం ఆవిడకి, ఎందుకంటే తెనాలి వాస్తవ్య కాబట్టి ఆవిడది తెనాలే కాబట్టి మీరు కొంచెం మాట్లాడాలి ఆవిడ గురించి అని చెప్పి అడిగారు కాబట్టి నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఎందుకంటే భూమండలం మీద సిగ్గే లేని వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది లక్ష్మీపార్వతి మేడం. అది అందరికీ తెలిసిన విషయమే. ఆవిడ ఏంటింటో చెప్తున్నారు అసలు. అంటే ఈవిడ ఏదో నారా వారి కుటుంబ వారసురాలను అనుకుంటాను, నందమూరి వారి కుటుంబ వారసురాలను అయిపోయాను అనుకుంటుందో మరి కలగంటుందో నాకైతే తెలియదు. కానీ అసలు ఆవిడ ముందు ఆ ఇంటి మనిషి అని చెప్పి ఆ కుటుంబ సభ్యులు అంగీకరించలేదనే తనాన్ని ఆవిడకి గ్రహించడానికి ఎన్నేళ్ళు పడుతుందో నాకైతే తెలియదు. బట్ ఆవిడ మాత్రం ఇంకేదేదో ఊహించుకుని అమ్మమ్మ లేదు నన్ను లోకేష్ నేను మీ అమ్మమ్మను, నాకు కొన్ని అసలు చాలా అసహ్యంగా అనిపిస్తుందండి ఆవిడ అసలు మాట్లాడే విధానం కానీ. సో ఇప్పుడు మనం కొంచెం పాయింట్ టు పాయింట్ మాట్లాడుకుందాం. ఆవిడ గురించి తెనాలి వాస్తవ్యులు అయినా ఎవరిని అడిగినా ఆవిడ ఏంటి, ఆవిడ స్థితిగతి ఏంటి, ఆవిడ ఏ స్థాయి నుంచి నందమూరి తారక రామారావు గారి జీవితంలోకి వెళ్ళింది, ఎలా వెళ్ళింది, ఇదంతా మనం మాట్లాడుకునే సందర్భం ఇది కాదు. కానీ ఆవిడ నిన్న మాట్లాడిన విషయాల గురించి పాయింట్ టు పాయింట్ మనం మాట్లాడుకుందామండి. ఆవిడ ఏంటండి అంది, నారా చంద్రబాబు నాయుడు గారి స్థాయి ఏంటి, జగన్మోహన్ రెడ్డి స్థాయి ఏంటి, నారా లోకేష్ గారి స్థాయి ఏంటి, అసలు విజయమ్మ గారికి బర్త్డే విషెస్ చెప్పడానికి నీకేం అర్హత ఉంది లోకేష్? ఓకే, దీని మీద మాట్లాడుకుందాం మనం. పొత్తులు పెట్టుకుని గెలిచారు అని ఒక పదం మాట్లాడింది ఆవిడ. అండ్ ఈవీఎంల ద్వారా గెలిచిన గెలుపు కూడా ఒక గెలుపైనా అంది. ఈవీఎంలని మీరు ఎలా చెప్తున్నారు మేడం? మీరు దాని మీద లీగల్గా ఎందుకు వెళ్ళలేదు? ఈవీఎంల మీద గెలుచుంటే లీగల్గా ఎందుకు యాక్షన్ తీసుకోలేకపోయారు? గవర్నర్ గారిని ఎందుకు కలవలేకపోయారు? మీ దగ్గర విట్నెస్లు ఉంటే. అంటే అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగంలో అలా చేయకుండా నోటి మాటతో నిందలు వేయచ్చని రాసిందా, లేదా మీ రాజారెడ్డి రాజ్యాంగంలో రాసిందా? పోతే పొత్తులు అనేది నిజంగా రాయల్గా ఒక దుష్టుడి మీద యుద్ధం చేసేటప్పుడు ఎంతమందినైనా కలుపుకెళ్ళాలి అనేది మన హిస్టరీసే చెప్తున్నాయి. అర్థమవుతుందా మీకు? మన మహాభారతాలు అవన్నీ చదవగలిగితే మీరు మన హిస్టరీసే చెప్తున్నాయి. ఒక దుష్టు సంహారం చేయాలి అంటే ఎన్నో చేతులు ఐక్యం అవ్వాలి అని చెప్పేసేసి మన చరిత్రలే చెప్తున్నాయి. ఇకపోతే నిజమే ఒక్కడే ఫైట్ చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. అది ఎలా అమ్మా? గొడ్డలతో కలిపి కాదా అరాచకం చేస్తుంది? లేకపోతే గుళ్ళక రాళ్లతో కలుపుకుని కాదా అరాచకం చేస్తుంది? బాబాయ్ హత్యలతో ముడిపెట్టుకుని కాదా? ఒక్కడే ఎట్లా అమ్మా? తండ్రి బొమ్మ వాడుకున్నాడు, తల్లిని వాడుకున్నాడు, చెల్లిని వాడుకున్నాడు, బైబిల్ని వాడుకున్నాడు, అందరినీ వాడుకునే కదమ్మా అధికారంలోకి వచ్చాడు 2019ని. మర్చిపోయారా? మీరేమన్నా గజనీయా మర్చిపోవడానికి? కొంచెం ఒకసారి గుర్తు చేసుకోండి ఎన్ని సావాసాలతో పెట్టుకుని వచ్చాడు అనేది. ఇకపోతే స్థాయి, లోకేష్ గారి స్థాయి జగన్మోహన్ రెడ్డి స్థాయి ఒకటి కాదు అంటున్నాం. నిజమే. ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డి లాగా ఆర్థిక నేరస్తుడు లోకేష్ గారు కాదు. లక్షల కోట్ల ఆర్థిక నేరాలు చేసిన వ్యక్తి లోకేష్ గారు కాదు. నిజమే. తన ఇంటి బ్యూటిఫికేషన్ కోసం తను ఉంటున్న ఉండవల్లి గ్రామంలో 100 ఇళ్లని తన ఇంటి బ్యూటిఫికేషన్ కోసం తోల్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అయితే, అదే ఉండవల్లిలో వాళ్ళు కొన్ని సంవత్సరాల నుంచి ఉంటున్న ఇంటి స్థలాలకి శాశ్వత పట్టా ఇచ్చిన మంచి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి నారా లోకేష్ గారు. కాదంటావా చెప్పు? స్థాయి అంటే ఏంటమ్మా నీ ఉద్దేశం? అంటే ఏమి చేసైనా సరే 10 బంగళాలు సంపాదించుకుని ఆస్తులు కూడా కట్టుకుంటే స్థాయి పెరిగిపోయినట్టేనా? అసలు లోకేష్ గారి కాలి గోటిలో దుమ్ముతో అన్న సమమవుతారా జగన్మోహన్ రెడ్డి గారు? ఒక్కసారి ఆలోచించుకుని మాట్లాడాల్సిందే.
వ్యక్తిత్వం లేని మనిషి తన స్వార్థం కోసం తల్లిని చెల్లిని పాదయాత్రలు చేయించి బైబిల్ని వాడుకుని తన కులాన్ని వాడుకుని అన్నిటినీ వాడుకుని రాజకీయం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. కానీ నిజంగానే పొంతం లేదమ్మా లోకేష్కి, జగన్మోహన్ రెడ్డి గారికి. అసలు లోకేష్ గారు ఉన్నతమైన మనస్తత్వానికి మరి 3750 సార్లు కోర్టులో కేసులకి వాయిదాలు తీసుకున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది జగన్మోహన్ రెడ్డి. కాదంటావా? అలాంటి అవసరం నారా లోకేష్ గారికి ఎప్పుడు రాలేదమ్మా, ఎప్పుడు రాలేదు. కార్యకర్త అవసరంలో ఉన్నాడంటే పరిగెత్తుకెళ్ళి కార్యకర్తకి సర్వీస్ చేసే మనస్తత్వం లోకేష్ గారిదైతే, అవసరానికి వాడుకునే కార్యకర్తని పక్కకు తోసే మనస్తత్వం జగన్మోహన్ రెడ్డిది. కాదంటావా? తన దగ్గరకు వచ్చిన ఏ వ్యక్తినైనా తన సొంత డబ్బుతో తీసుకుని వైద్యం చేయించే మనస్తత్వం. నిన్న ఉదాహరణకి పాపతే చూద్దాం, చేయించే వ్యక్తి నారా లోకేష్ గారు అయితే, మీ జగన్మోహన్ రెడ్డి గారు మనం అధికారంలోకి వచ్చిన తర్వాత చేద్దాం తప్పకుండా, క్యాన్సర్ పేషెంట్ అయినా సరే అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పకుండా చేద్దాం. అప్పటిదాకా వాళ్ళు బతికుంటారో చస్తారో అది వేరే విషయం. చూసారా నిజంగానే ఎంత వ్యత్యాసం ఉందో? అసలు పోలికే లేదు. మీరు మర్చిపోతున్నారు ఇవన్నీ, మీరు గజనీ అయిపోతున్నారు ఇవన్నీ. గబగబా వచ్చి మీరు ఏది పడితే అది మీడియా ముందుకు వచ్చి మైకుల ముందుకు వచ్చి మాట్లాడేస్తే అందరూ చెప్తే నమ్మేస్తారని అనుకుంటే ఎలా అమ్మ లక్ష్మీపారు మేడం? నెక్స్ట్ పాయింట్ ఏంటి అంటే, ఏంటోనంట భువనేశ్వర్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు పెళ్ళైన దగ్గర నుంచి భువనేశ్వర్ గారు అంట ఏ రోజు అత్తగారింటికి వెళ్ళలేదంట, ఏ రోజు కూడా ఆడబిడ్డలను చూడలేదంట. అది ఈవిడకి తెలిసిన విషయం అంట. అసలు నువ్వు ఎప్పుడు వీళ్ళ జీవితంలోకి వెళ్ళావు? నారా చంద్రబాబు నాయుడు గారు వివాహం ఏ సంవత్సరంలో అయింది? నువ్వు ఎప్పుడు వెళ్ళావు వాళ్ళ జీవితాల్లోకి? నీకు ఎలా తెలుసు? అసలు నా కుటుంబమే, ఒకవేళ నిజంగానే నువ్వు నీ పెళ్ళైన తర్వాత అనుకుందాం, నీ పెళ్ళయ్యేటప్పటికే అప్పటికే అందరూ పెద్దవాళ్ళు అయిపోయారు. అసలు నీ పెళ్ళి అయిందని నువ్వు చెప్తున్నావు. మా పెద్ద ఆయన్ని పోగొట్టుకోవటానికి కారణం నువ్వే అయ్యావు. అది మా అందరికీ చాలా బాధ. మచ్చలేని మనిషికి మచ్చను తీసుకొచ్చిన మహా అది. ఇంకా నేను ఎలా పోల్చాలో నాకు తెలియట్లేదు. నీ పెళ్ళి ఎప్పుడైంది? నారా చంద్రబాబు నాయుడు గారి పెళ్ళి అయిపోయింది. ఆ కుటుంబ విషయాలు నీకు ఎలా తెలిసినాయి? నీ కళ్ళలో వచ్చేసినాయా? రేపొద్దున ఫ్యూచర్లో నేను కథలు రాయటానికి వెళ్తాను, జీవిత కథలు రాయటానికి వెళ్తాను, ఈ లోపల అక్కడ ఏం జరుగుతుందో నాకు తెలిసిపోతున్నాయి అని అనుకోవటానికి ఏం చెప్తున్నావు తల్లి నువ్వు అసలు? అంటే నువ్వు ఏ చెబితే అది ప్రజలు నమ్మేస్తారని చెప్పి జగన్మోహన్ రెడ్డి సూట్ కేసు ఇచ్చేస్తాడని చెప్పి, సజ్జల గారు నీకు కంటెంట్ ఇచ్చేస్తున్నాడని చెప్పి ప్రెస్ ముందుకు వచ్చి మైకుల ముందుకు వచ్చి వాగేస్తే సరిపోయిందా? పోతే ఇంకో పాయింట్ ఏంటమ్మా, నందమూరి తారక రామారావు గారిని నువ్వు గెలిపించావు బాగా 1994లో ఐ థింక్. అసలు ఆయన రాజకీయ పతనానికి కానీ ఆయన జీవిత పతనానికి కానీ కారణం నువ్వు కాదా? మహా అద్భుతమైన వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు. ఆయన సంపాదించుకున్న పేరుని అన్నిటినీ అతపాతాళానికి తొక్కేసింది నువ్వు కాదా? నీ వల్ల కాదా ఆయన అపాస్పాలైపోయింది? ఇవాళ ఏ ముఖం పెట్టుకుని నువ్వు మీడియా ముందుకు వస్తున్నావు? నిజంగా నువ్వు ఎన్టీఆర్ గారికి సంబంధించిన వ్యక్తివే అయితే ఎన్టీఆర్ గారి మెడికల్ కాలేజీకి ఎన్టీఆర్ గారి పేరు తీసేస్తున్న రోజున నువ్వేం చేస్తున్నావు? ప్రతిఘటించావా జగన్మోహన్ రెడ్డిని? కనీసం కార్యకర్త అనేవాడు నీకు ఫోన్ చేస్తే ఏంటమ్మా అంటే ఎల్ భాష తిట్టావు. మహాతల్లివి, మహాజ్ఞానివి.